హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మనము జొన్నపిండి పేలాల లడ్డూలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పండుగ రోజునే మనము ఈజీగా చేసుకునే ఈ పేలాలను ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 1 కప్పు వరకు జొన్నలను తీసుకోవాలండి. నేను షాప్లో నుంచి తీసుకున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనైనా మనము ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో మనము సగం వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము జొన్నలను వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవడం వలన సచ్చు గింజలు ఏమన్నా ఉంటే పైకి తేలుతాయి. ఈ విధంగా మనము స్టెయినర్తో వాటిని తీసేసుకోవచ్చు. ఈ విధంగా తీసేసి పక్కన పాడేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ జొన్నలను బాగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా మనకు ఒకసారి పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కూడా మనము ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. మరీ ఎక్కువగా ఉడికిపోతే మనకు పేలాలు అనేటివి సరిగా రావు. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి స్టైనర్ తీసుకొని అందులో మనము వాటర్ అంతా కూడా వడపోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చల్లని నీళ్ళు కూడా వేసుకొని వాటర్ అంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన మనము పల్చగా ఫ్యాన్ కింద ఒక 20 నిమిషాల పాటు ఇందులో ఉండే తడి అంతా కూడా పోయేంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. 1-2 గంటల వరకు ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు. పండగ సమయంలో మనకు అంత టైం ఉండదు కాబట్టి ఒక 20 నిమిషాల పాటు తడి అంత పోయేంత వరకు మనము ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం బాగా ఆరిపోయిన తర్వాత మరొక పక్కన స్టవ్ పైన పెనంని పెట్టేసి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం జొన్నలను తీసుకుంటూ మంటను హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు పెట్టేసి జొన్నలను బాగా కలిపేసుకోవాలి. కాస్త కలర్ మారిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు మనము ఫ్రై చేసుకున్నట్లయితే ఒక్కొక్కటి మనకు పేలాలు అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకు పేలాలు వచ్చినప్పుడు దీనిపైన మనము మూతను పెట్టేసుకోవాలి. మూతకు కాస్త గ్యాప్ని ఇచ్చేసి మనము పేలాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలకు ఒకసారి మధ్యలో ఈ విధంగా కలిపేసుకున్నట్లయితే మనకు పేలాలు చాలా బాగా వచ్చేస్తాయండి. ఇంట్లో ఉన్న జొన్నలతోనైనా చేసుకోవచ్చు, బయట కొనుక్కోవచ్చిన జొన్నలతోనైనా ఈ జొన్నలను మనము పేలాలాగా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, పేలాలు అనేటివి చాలా బాగా వచ్చేసినాయి కదా. వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మీకు మరొకటి కూడా చూపిస్తా చూడండి. పేలాలను మూత పెట్టుకునే కాకుండా ఈ విధంగా కాటన్ క్లాత్ పెట్టి కూడా మనము పేలాలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతున్నట్లయితే మనకు పేలాలు అనేటివి చాలా బాగా వచ్చేస్తాయి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ కూడా ఒక పెద్ద పాత్రలో తీసి పెట్టుకోవాలి. పేలాలు చాలా బాగా వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటిని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెం పేలాలను వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలిపేస్తూ మనము పిండిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మరొక బౌల్లో గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా కూడా వేసేసుకోవాలి. ఇందులో నేను 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవచ్చు. బెల్లం మెత్తగా అవుతుంది కాబట్టి ఇందులోనే 1 కప్పు వరకు పొడిని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా గ్రైండ్ అయిన తర్వాత అదే పిండిలో వేసి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా మనకు పేలాల పిండి అనేది రెడీ అయిపోయింది. దీనిని మనము ఈ విధంగానే మనము తినేయొచ్చు. మరొక పక్కన 2-3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కరిగించి పెట్టుకున్నాను. అదేవిధంగా 1/2 కప్పు దాకా నేను పాలను తీసుకొని ఈ లడ్డూలను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలని తీసుకున్నాను. పాలు వేసేసి నెయ్యి వేసేసి లడ్డూలను ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేస్తున్నాను. చూడండి, ఈ లడ్డూలను ప్రిపేర్ చేసేటప్పుడు లడ్డూలు చేస్తున్న ఫీలింగే రాదండి. ఎందుకంటే మనము పేలాలాగా చేసి లడ్డూలను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఈ లడ్డూలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా మనము ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. ఈ లడ్డూలను మనము పండుగ రోజున చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పేలాల పిండి లడ్డులు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ నేను డైలీ పెడుతూనే ఉంటాను. చూస్తూ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.